వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణ కేంద్రంలో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి వాకిటి శ్రీహరి, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పాల్గొని నూతన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాబు జగజీవన్ రామ్ చేసిన సేవలను వారు కొనియాడారు. స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఎనలేని సేవలు చేసిన వ్యక్తి బాబు జగజీవన్ రావ్ అన్నారు. ఇక బాబు జగజీవన్ రావ్ జీవిత చరిత్రను, ఆయన చేసిన సేవలను మందకృష్ణ మాదిగ వివరించారు. మా స్థానిక శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవులు డాక్టర్ వాకిటి శ్రీహరి గారు. వికలాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలతో పాటు చేయూత పెన్షన్దారుల పెన్షన్లన్నీ ఈ ఆగస్టు మొదటి వారంలో పెంచి ఇవ్వకపోతే ఖచ్చితంగా అది ఒక ఉద్యమంగా మారబోతుంది. ఆ ఉద్యమం తీవ్ర రూపం దాల్స్తే అది నష్టం కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఆ గౌరవం ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. పెన్షన్ పెంచుదామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 20 నెలలుగా పెన్షన్ పెంచి ఇవ్వకపోవడం వల్ల ఒక్కొక్క పెన్షన్ పొందే ఒక తల్లి, ఒక చెల్లె, ఎవరైనా కానీ, ఒక తమ్ముడు, ఒక అన్న ఇప్పటికే 20 నెలల్లో 40,000 నష్టపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల 1,000 కోట్ల రూపాయలు వీళ్ళు నష్టపోతున్నారు. ఈ 20 నెలల్లో 20,000 కోట్లు నష్టపోయారు. ప్రభుత్వం 20 నెలలుగా పెన్షన్ పెంచి ఇవ్వకపోయినా ప్రతిపక్షం మాట్లాడట్లేదు. అధికార పక్షం పెంచాల్సిన బాధ్యత ఉన్నది, వాళ్ళు పెంచట్లేదు. ప్రతిపక్షం మాట్లాడాల్సిన బాధ్యత ఉన్నది, వాళ్ళు మాట్లాడట్లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్పి గుర్తు చేయడానికి రేపు ఆగస్టు 11న వికలాంగులు మరియు చేయూత పెన్షన్దారుల మహాగర్జన హైదరాబాద్లో నిర్వహించబోతున్నాం. ఆ మహాగర్జనను జయప్రదం చేసే దిశగా అన్ని వర్గాల